హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తాం. ఓకేనా? మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు చూస్తాం. ఓకే. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు డీటెయిల్స్ అయితే అందించబడుతుంది. ఈ పర్సన్ పరంగా మీకు ఎలాంటి క్లారిటీ కూడా రావడం లేదు, ఈ పర్సన్ మనసులో అసలు ఏముందో తెలియడం లేదు అని అనుకుంటే పర్సనల్ రీడింగ్ అయితే రావచ్చు. ఓకేనా? పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి, మ్యాచ్ అవన్నీ మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? ఓకే అండి, ఫస్ట్ మనము మీ ఎనర్జీస్ అనేది చెక్ చేసిస్తాం. ఫస్ట్ మీ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి. మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. 6 ఆఫ్ పెంటికల్స్ అండి, 4 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్, ద హర్మిట్. ఓకే, మీ ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా పెయిన్ఫుల్గా ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి. Six of Pentacles की clarifier, 4 of Swords की clarifier universe, 7 of Swords. ఓకే, ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీరు ఒక రిలేషన్ పరంగా ఎంతైతే ఎఫర్ట్స్ అనేది పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టి అలసిపోయి సైలెంట్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు, అండ్ తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ అయితే ఉంటుంది. అండ్ ఈ పర్సన్ ఏదో మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీ ఎనర్జీ ఎలా ఉందంటే మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఆ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ బాధపడతా ఉన్నారనమాట. ఈ పర్సన్ ఇంతగానో నమ్మాను, ఇంత మనీ హెల్ప్ చేశాను అండ్ ఇంత నమ్మించారు ఈ పర్సన్, కానీ ఈ విధంగా మోసం చేస్తారు అని అనుకోలేదు. సో ఆ రిలేషన్ నుంచి బయట రాలేకపోతున్నాను, అలాగనే ఆ రిలేషన్లో ఉండలేకపోతున్నాను, ఈ పర్సన్ని మర్చిపోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు ఈ విధంగా ఫీల్ అవుతున్నారనమాట. కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, లేదా మ్యారేజ్ అనే పర్సన్లో డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట మీరు. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అని మీరు మేనిఫెస్టింగ్ కూడా చేస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటిదంటే ఈ పర్సన్ మీద ఉన్న ఫీలింగ్స్ అనేది వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ పర్సన్ ఉన్నన్ని రోజులు తను ఎప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోరు, ఎప్పుడు కేర్ చేయరు, ఎప్పుడు అర్థం చేసుకోరు, తను వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతారు. తను మీకు కమిట్మెంట్ ఇస్తారు అని మీరైతే అనుకోవడం లేదండి. ఓకే, ఈ పర్సన్ వచ్చినా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది అయితే ఇవ్వరండి. ఓకే, కాబట్టి ఆ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ ఆన్ అవ్వాలా అని ఉండాలి అన్న ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారనమాట. ఓకేనా? చాలా ప్రేమగా ఉన్నట్టుగా వస్తారు అండ్ అప్పుడే ప్రేమ లేనట్టుగా ప్రవర్తించడము, ఒక్కొక్కసారి మీ మీద చాలా కేరింగ్ చూపిస్తారు అండ్ ఇంకొకసారి అసలు మీరంటేనే కేర్ లేదు, మీరంటే కూడా ఈ పర్సన్కి తెలియదు, మీరు ఏమైపోయినా తనకు అనవసరం. ఈ పర్సన్ బిహేవియర్కి మీరు చాలా మంది బాధపడుతున్నారనమాట. మీరు ఇంత చేస్తున్న ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు, ఎందుకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇక్కడ లేదు. ఓకేనా? మీరు ఎప్పుడు ఇస్తూ ఉండడం, ఈ పర్సన్ తీసుకుంటూ ఉండడం అనమాట. ఓకే, ఈ పర్సన్ తీసుకోవడం, ఇక్కడ పారిపోవడం మీ లైఫ్లో నుంచి. ఓకే, తనకి ఇవ్వడం తెలియదండి, తన ప్రేమ కావచ్చు అండ్ కొంచెం టైం కావచ్చు. సో ఇదంతా ఉంటుందన్నమాట. ఓకే, తను మిమ్మల్ని అసలు కేర్ కూడా చెయ్యరు అండ్ ఒక్కొక్కసారి మిమ్మల్ని కేర్ చేసినా ఇంకొకసారి మిమ్మల్ని అసలు లెక్క కూడా చేయరనమాట ఈ పర్సన్. ఓకే, అది చూపిస్తుంది. మళ్ళీ ఈ పర్సన్ ఏదో చాలా ఫ్యాషన్తో ఉన్నారు మీ మీద అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మళ్ళీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావచ్చు, ఎవరో ఒక చాలా స్ట్రాంగ్ పర్సన్ అనేది చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు. డెఫినెట్లీ చాలా మందికి మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం అయితే చూపిస్తుంది. ఓకే, మీరు జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట అండ్ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ అనమాట. చాలా సాడ్గా ఉన్నారు,
అండ్ ఇక్కడ మనీ కూడా లాస్ అయి ఉంటారు. అండ్ ఈ పర్సన్‌ని ఎలా చేరుకోవాలో అర్థం కావడం లేదు. అండ్ నైట్ టైమ్‌లో చాలా ఎక్కువగా ఏడుస్తున్నారు. ఒంటరిగా ఉంటున్నారు. ఒంటరిగా ఉండి ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా, ఏడుస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. నైట్ టైమ్‌లో మీరు మీ పర్సన్‌ని ఎక్కువగా గుర్తుకు తెచ్చుకోవడము అండ్ మిడ్‌నైట్ వరకి ఈ పర్సన్ ఆలోచనతోనే మీరు బతికేయడం లాంటిది ఏదో చూపిస్తుందండి. మీరు ఎంతో రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నా ఈ పర్సన్ తన ఆలోచనలు ఉంటుంది కదా! మీ చుట్టే తిరుగుతుందనమాట. ఓకే. అంటే తన ఆలోచన నుంచి మీరు బయటపడలేకపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ మీనింగ్ అయితే ఉంది. ఓకే. ఇప్పుడు మీ పర్సన్ వైపు నుంచి చూస్తే మీరు ఈ ఎనర్జీలో ఉన్నారండి. మీ పర్సన్ గురించి మీరు బాధపడతా ఉన్నారు. చాలా సాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. ఎప్పుడు తనని తలుచుకుంటా బాధపడతా ఉండడం లాంటిది. ఓకే. నెగ్లెక్ట్, రిగ్రెట్, రిమైనింగ్, కన్వర్సేషన్, హోల్డింగ్ బ్యాక్, స్పేస్, థర్డ్ పార్టీ. మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారంట. సపోర్టెడ్, డెస్టినీ, కన్ఫ్యూజన్, ఇండెసిసివ్. వీటికి నేను క్లారిఫై చేసుకుంటూ మాట్లాడతానండి. ఓకేనా? నెగ్లెక్టెడ్ కార్డ్‌కి క్లారిఫైర్ యూనివర్స్. నెగ్లెక్టెడ్ కార్డ్ ఎందుకు వచ్చింది? ద సన్ కార్డ్. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేశారు అని తను ఒప్పుకుంటున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేశాను అనుకుంటున్నారు. ప్రెజెంట్ తన లైఫ్‌లో గ్రీనరీ లేదండి. అంటే తన లైఫ్‌లో గ్రోత్ లేదు. చాలా సాడ్ సిట్యుయేషన్ అనేది మీ పర్సన్ లైఫ్‌లో ఉంది. అండ్ మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ తను చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అండ్ తన లైఫ్‌లో మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం. అండ్ మీరు ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్నప్పుడు తనకి చాలా మందితో పరిచయాలు ఉండడం. అంటే చాలా ఆపర్చునిటీస్ అనేది తన లైఫ్‌లో రావడం అనమాట. ఓకే. తను ఎలా అంటే అలా ఉండడం అనమాట. ఈ పర్సన్ మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము. దానివల్లనే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉండడం అయితే చేశారు. అండ్ ఇక్కడ చూడండి తను నెగ్లెక్ట్ చేసిన దానికి తను ఇప్పుడు చాలా బాధపడుతున్నారనమాట. తన లైఫ్‌లో నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్ అనేది ఏమీ బాగోలేదు. ఎండిపోయిన ఎడారిలాగా ఉందనమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి. తన చుట్టూ గ్రీనరీ ఉంది చూడండి. ఈ పర్సన్ ఇప్పుడు సన్ కావాలి. మీతో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి. రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నారు. మళ్ళీ ఆ గ్రోత్, ఆ సక్సెస్ అనేది తనకి కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూడండి రిగ్రెట్ కార్డ్ వచ్చింది. ఓకే. తను మిమ్మల్ని ఏదో విషయంగా చాలా బలంగా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు మీకు. సో, దానికి తను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. వావ్! లవర్ కార్డ్ చాలా బాగుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఎంపరర్ కార్డ్ అండి. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని తను మోసం చేసిన దానికి కావచ్చు, లేదా మీతో చిన్న దానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము. అండ్ తన వైపు చాలా తప్పులు పెట్టుకొని ఈ పర్సన్ మీరే రాంగ్ పర్సన్ అని తను మీతో ఆర్గ్యుమెంట్స్‌కి దిగడం. సో, ఇదంతా ఉంటుందనమాట. ఓకే. తను రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే తన వైపు చాలా తప్పు ఉంది అని అర్థం. ఈ పర్సన్ మీ దగ్గర ఒప్పుకోకపోయి ఉండొచ్చు. కానీ తన మనసుకు తెలుసు. తను చాలా తప్పు చేశారు అని. ఓకే. సో, తను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో రీకన్సిలియేషన్ కావాలి, రీయూనియన్ కావాలి. నా పర్సన్ నా లైఫ్‌లో ఉండాలి అని తను యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి ప్రేయర్ చేస్తా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీ మీద ఉన్న ఫ్యాషన్ అనేది ఈ పర్సన్‌కి తగ్గకపోవడం. మీ ఆలోచన విధానం అనేది ఈ పర్సన్‌కి తన మైండ్‌లో పదే పదే కదులుతా ఉండడం అనమాట. మిమ్మల్ని మేబీ ఈ పర్సన్ మర్చిపోతాను, మీరు లేకున్నా తనకి ఫరక్ పడదు అని కొంచెం ఈగో చూపించి ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు. కానీ తను రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారండి.
తన చేతులారా తనే పొడగొట్టుకున్న ఆపర్చునిటీ అదనమాట. ఓకే. సో, మళ్ళీ ఏ విధంగా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి? అండ్ ఒకవేళ ఇప్పుడు వెళ్తే ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అండ్ మళ్ళీ నన్నేదైనా జడ్జ్ చేస్తారా? అండ్ తన లైఫ్‌లో మేబీ థర్డ్ పర్సన్ గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. థర్డ్ పర్సన్ గురించి మళ్ళీ నన్ను ఏదైనా క్వెషన్ చేస్తారా? సో, ఇదంతా దానికి భయపడుతున్నారనమాట. ఈ పర్సన్ మీరు పాస్ట్‌లో కలిసే ఉన్నారు. చాలా హ్యాపీగున్నారు. మీ రిలేషన్‌లో మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉండడం అలా ఉన్నారు అంటే, మీ జోక్స్ గానీ, అండ్ మీరు పదే పదే కాల్ చేసుకుంటా చాలా హ్యాపీగా మాట్లాడిన మెమోరీస్ గానీ, అదంతా ఈ పర్సన్ ప్రెజెంట్ చాలా మిస్ అవుతున్నారనమాట. ఓకే. పదే పదే ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తుంది. అండ్ ప్రెజెంట్ ఏంటంటే ఈ పర్సన్ తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ గూడా ఉంటే, వారిని గూడా ఈ పర్సన్ దూరంగా పెడుతున్నారనమాట. తనకి ఇంట్రెస్ట్ అనేది రావడం లేదు. ఇటు మిమ్మల్ని కోల్పోయి ఉన్నారు. అండ్ అక్కడ థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్‌కి ఏదన్నా ఆర్గ్యుమెంట్స్ జరగడం గానీ, లేదా ఈ పర్సన్ అనుకున్న విధంగా థర్డ్ పర్సన్ ఉండకపోవడం గానీ ఏదో జరిగిందనమాట. ఓకే. సో, థర్డ్ పర్సన్ దగ్గర నుంచి అయితే ఈ పర్సన్ స్పేస్ కావాలి అనుకుంటున్నారు. అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఆ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ఓకే. అండ్ ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ ఒక ఎంపరర్ అండి. ఓకే. అండ్ మీ ఇద్దరికి కాస్ట్ కూడా డిఫరెంట్ అయి ఉంటుంది. మీది మీ పర్సన్‌ది. ఓకే. అండ్ ఈ పర్సన్ చాలా కష్టజీవి అయి ఉంటారనమాట. కెరియర్ మీద చాలా ఫోకస్ చేస్తా ఉంటారు. మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట. అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. అండ్ తన లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ పర్సన్ బయట ఎవరికీ చెప్పరనమాట. నా లైఫ్‌లో ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది. నేను ఈ విధంగా బాధపడుతున్నాను. సో, ఇదంతా చెప్పరనమాట. అన్నిటికి తను బ్యాలెన్స్ చేసుకుంటారు. అండ్ తనలోనే తను దాచుకుంటారనమాట ఈ పర్సన్. ఓకే. రీయూనియన్ కావాలి. మీ జోక్స్ మీ జోక్స్ గానీ, అండ్ మీతో కలిసి తిరిగిన ఆ టైమింగ్, ఆ స్వీట్ మెమోరీస్ ఏదైనా ఉన్నాయంటే ఈ పర్సన్‌కి ప్రెజెంట్ చాలా డిస్టర్బ్ చేయడము, అండ్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలగడము. సో, ఇదంతా తన మనసులో అయితే ఈ థింకింగ్ అనేది ఉంటుందనమాట ప్రెజెంట్. అండ్ ఈ పర్సన్ ఒక్కొక్కసారి మీకు కాల్ గూడా చేయాలి అనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్‌ని మీరు పట్టించుకోవడం లేదు కావచ్చు. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తా ఉండొచ్చు. మీ మనసులో ఎంత పెయిన్ ఉన్నా సరే అండి ఈ పర్సన్ తనని మీరు పట్టించుకోవడం లేదనమాట. దానికి గూడా ఈ పర్సన్ మీ మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారనమాట. ఓకే. నన్నే పట్టించుకోవడం లేదు. నన్నే కేర్ చేయడం లేదు. సో, ఇదంతా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారనమాట. తన వైపు ఎంత తప్పు ఉన్నా సరే మీరే వెళ్లి మాట్లాడాలి అంటే అలా ఎలా కుదురుతుందండి. ఓకే. ఈ పర్సన్ తను థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఇక్కడ డెవిల్ కార్డ్ అంటే థర్డ్ పర్సన్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది. ఓకే. తన లైఫ్‌లో డెఫినైట్లీ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. వారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, లేదా రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు, మదర్, ఫాదర్ అలా ఎవ్వరైనా ఉంటారనమాట. ఓకే. తను థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఓకే. అండ్ కొంతమంది మ్యారేజ్ అయిన పర్సన్ కూడా తన లైఫ్‌లో ఉండొచ్చనమాట. ఓకే. సో, ప్రెజెంట్ ఈ పర్సన్ వారితో తను ఇంట్రెస్టెడ్‌గా లేరనమాట. మీ మీద తనకి ఇంట్రెస్ట్ ఎక్కువుంది. మీ మీద తనకి ఫ్యాషన్ ఉంది. ఒక లస్ట్ ఎనర్జీ అనేది ఉందనమాట తనకి ప్రెజెంట్ మీ మీద. మీరు కావాలి తనకి ప్రెజెంట్. ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఓకే. మీతో రీయూనియన్ కావాలి. మీ జోక్స్ అండ్ మీరు చాలామంది ఏంటంటే మంచి జోక్స్ అనేది మీరు చేస్తా ఉండడము, ఈ పర్సన్ ఎప్పుడు హ్యాపీగా నవ్విస్తా ఉండడము, అండ్ ఎప్పుడు ఈ పర్సన్‌కి మీరే కాల్ చేసి మాట్లాడుతా ఉండడము. సో, ఇదంతా ఈ పర్సన్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. అంటే అదంతా ఈ పర్సన్ మిస్ అవుతున్నారనమాట. ఓకే. అదంతా మిస్ అవ్వడం వలన నాకు మళ్ళీ అవన్నీ కావాలి. నా లైఫ్‌లో తిరిగి రావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీలాగా చేసేయడము, మీలాగా బతిమిలాడుకోవడము, మీ అంత కేరింగ్ చూపించడము, ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరు లేకపోయి ఉండొచ్చనమాట. ఓకే. డెఫినెట్‌లీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే రావచ్చండి చాలా మటికి. ఓకే. ఈ పర్సన్ ఏదో ఒక రూపంలో మీకు కనిపించబోతున్నారు. ఈ పర్సన్‌కి వేరే ఆపర్చునిటీస్ రావడం వలన ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారు. మీరంటే ఒక బర్డెన్‌గా తీసుకున్నారనమాట. మీరంటేనే తనకి బర్డెన్. మీరంటేనే ఒక తలనొప్పి. ఇదెక్కడి భారం రా బాబు అని అనుకున్నారనమాట. ఓకే. మీతో రిలేషన్ కంటిన్యూ చేసినన్ని రోజులు తనకి చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. తన లైఫ్‌లో వేరే ఆపర్చునిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆ పర్సన్‌కి మీరంటే ఒక బర్డెన్‌గా అనిపించారనమాట. మీరు పాస్ట్‌లో ఎలా ఉన్నారో ప్రెజెంట్‌లో కూడా అలాగే ఉన్నారనమాట. కానీ మార్పు అనేది ఎవరిలో వచ్చింది? మీ పర్సన్‌లో వచ్చింది. తనకు వేరే ఆప్షన్స్ రావడం వలన. మీకంటే వారు బెటర్ పర్సన్ ఏమో అని ఈ పర్సన్ అనుకున్నారు. వారి వలన ఈ పర్సన్‌కి ఎలాంటి లాభం అయితే ఉండదు. ఓకేనా? ఈ పర్సన్‌కి వారు ఏ టైంలో కూడా సపోర్ట్‌గా నిలబడరనమాట. ఓకే.
అందుకనే ఈ పర్సన్ మళ్ళీ ఆ రిలేషన్ నుంచి ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ బయట చెప్పి ఉండొచ్చు, చెప్పి ఉండకపోయి ఉండొచ్చు. తన మనసులో మీరు మాత్రం ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. చాలా హార్డ్ వర్కర్ కూడా అయి ఉంటారనమాట ఈ పర్సన్. ఎప్పుడు కష్టపడతా ఉండడము, మనీ మేకింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉండడం, తన కెరియర్లో తను చాలా బిజీగా ఉండి ఉంటారు. వీళ్ళ ఫార్చ్యూన్ హోల్డింగ్ బ్యాక్. ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. తను ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే తను చెప్పకుండా తను దాచిపెట్టుకుంటున్నారనమాట. తన మనసులో మీ మీద ప్రజెంట్ లవ్ ఉంది, కానీ తను దాచిపెట్టుకుంటున్నారండి. బయట రివీల్ చేయడం లేదనమాట. ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని ఉంది, మీ దగ్గరికి రావాలి, మీతో హ్యాపీగా టైం కూడా స్పెండ్ చేయాలి అని ఉంది. తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు అండ్ మిమ్మల్ని దూరం పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఇదంతా ఈ పర్సన్ మీద చెప్పాలి అనుకుంటున్నారు, కానీ ఎందుకులే అని మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చెప్పాలి అనుకోవడం, మళ్ళీ ఇంకొకసారి అంటే మళ్ళీ అన్ని చెప్పేయాలి, అప్పుడన్నా ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకుంటారేమో అని ఆలోచించడము. తన ఆలోచన అనేది చాలా విధాలుగా పరిగెడుతుందండి ఈ పర్సన్కి. తను స్టేబుల్గా ఉండడం లేదనమాట. ఒక నిమిషం ఒక విధంగా ఆలోచిస్తే ఇంకొక నిమిషంలో ఇంకొక విధంగా ఆలోచిస్తున్నారనమాట తను. ఓకే, కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజెంట్. చూడండి ఇక్కడ కన్ఫ్యూజన్ అండ్ తను తల పట్టుకున్నారనమాట. అంటే తన చేతులారా తను చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్నమాట అవన్నీ. ఓకే, ఇప్పుడు ఏ విధంగా వెళ్ళాలి పర్సన్ దగ్గరికి, ఏ విధంగా నా ఫేస్ అనేది చూపించుకోవాలి, సో ఇదంతా ఫీలింగ్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ కొంతమంది వీరు మ్యారేజ్ అయిన పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని అండ్ వారితోనే రిలేషన్ అనేది పెట్టుకొని ఉండి మిమ్మల్ని చాలా దూరం పెట్టి ఉంటే అక్కడ ఈ పర్సన్ డెఫినెట్లీ మోసపోయి ఉన్నారండి. అండ్ ఆ రిలేషన్లో తను హ్యాపీ ఉండలేకపోతున్నారనమాట. అండ్ మనీ లాస్ కూడా ఉంటారనమాట. ఈ పర్సన్ దగ్గర ఉన్న మనీ అంతా థర్డ్ పర్సన్కి ఇచ్చేయడము అండ్ వారి పర్సన్ని చాలా మోసం చేయడము అండ్ మనీ అంతా లాస్ చేస్తూ ఉండడము ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీ పరంగా తను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు అండ్ ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎలా క్లియర్ చేసుకోవాలో తనకు అర్థం కావడం లేదు. తను ఏంటంటే ప్రజెంట్ ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది తన పరిస్థితి, కానీ మీతో హ్యాపీగా ఉండాలి, ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్కి. ఓకే, డెస్టినీ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. గిల్టీ 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి అండ్ ఇది చాలా మందికి డివైన్ కనెక్షన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. డివైన్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఓకే, మీరు మీ పర్సన్ మీద ఎంత కేరింగ్ చూపిస్తూ ఉంటారో ఈ సోల్మేట్ కనెక్షన్లో ఆ పర్సన్ మిమ్మల్ని అంత నెగ్లెక్ట్ చేస్తారనమాట. ఓకే, మీతో ఈ పర్సన్ కనెక్ట్ అయి ఉంటారు, తన లైఫ్లో మీరు ఉండాలి, కానీ తను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తారు. తను వేరే వారి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు, కానీ తన లైఫ్లో మీరు ఉండాలి, అది ఉంటుందన్నమాట. ఓకే, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. చాలా బాధపడుతున్నారు. కొంతమందికి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా ఉంటుందండి. ప్రెసెంట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ చాలా మందికి లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సపోర్టెడ్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీతో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకొని ఉంటారనమాట. మీరు ఇంత సపోర్ట్గా నిలబడిన వారిని తన చేతులారా తను దూరం చేసుకున్నారు. ఇప్పుడు తన లైఫ్లో తనకి సపోర్ట్గా ఉండేవారు ఎవ్వరూ లేరు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని తను చాలా బాధపడుతున్నారనమాట. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట ఈ పర్సన్. ప్రెసెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ థర్డ్ పర్సన్ మాటలు విని ఈ పర్సన్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్కి కూడా దిగి ఉంటారు అండ్ కొంతమంది థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అండ్ బ్రదర్ సిస్టర్ అండ్ అదర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అలా ఎవరైనా ఉంటారనమాట. ఓకే, కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ అలా కూడా ఉంటారనమాట. ఓకే, వారి మాటలు విని ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు, మిమ్మల్ని దూరం చేసుకున్నారు అని తను బాధపడుతున్నారనమాట.
థర్డ్ పార్టీ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. థర్డ్ పార్టీ కార్డ్కి క్లారిఫై. స్ట్రెంగ్త్ అండి. తను ధైర్యం చేయలేకపోతున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి. అండ్ చాలా మట్టుకి ఈ పర్సన్ తన అన్సెస్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వారి గురించి కూడా ఈ పర్సన్ లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, తను కోరుకున్న ప్రాపర్టీస్ అనేది ఈ పర్సన్కి రావడం లేదు. అండ్ వారితో ఈ పర్సన్ చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉండడము. అండ్ మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ అండ్ కొంతమందికి అండి తన యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటుంది కదా, వారి వలన ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మనీ అండ్ ల్యాండ్ ఇదంతా ఉంటుంది కదా, వారి విషయంలో కూడా ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు తన లైఫ్లో ఉన్న వారితో. ఓకే, ఆ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇలాంటి వారి గురించా, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ గురించా, నా పర్సన్ని నేను వదులుకున్నాను అని పర్సన్ ప్రజెంట్ చాలా బాధపడుతున్నారనమాట. మీ దగ్గరికి రావాలి అంటే కూడా ఈ పర్సన్ తను ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకునే టైంలో ఆ విధానం ఉంటుంది కదా, తన ప్రవర్తన, తన మాటలు, తన చేతులు, సో ఇదంతా ఈ పర్సన్కి గుర్తుకొచ్చి తను చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, స్పేస్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. స్పేస్ కార్డ్కి క్లారిఫై. ఓకే, 3 of Swords కి క్లారిఫై యూనివర్స్. ఓకే, ఈ పర్సన్ని తన లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పర్సన్ అండ్ కొంతమందికి వారి మదర్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, సింగిల్ పర్సన్ ఎవరో ఉన్నారు తన లైఫ్లో, లేదా ఈ పర్సన్ డివోర్స్ తీసుకున్న పర్సన్, లేదా పూర్తిగా తన హస్బెండ్ నుంచి తను సపరేషన్ తీసుకోవడము, వారి హస్బెండ్ అనేది ఎక్స్పైర్ అయిపోవడము అలా ఉంటుంది కదా, అలాంటి వారు కూడా ఈ పర్సన్ లైఫ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో మీరు చాలామంది అలాంటి పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అండ్ ఉండొచ్చు. వారి కంట్రోల్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. అండ్ వారితో కూడా ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ కూడా అవుతుందన్నమాట. ఏంటంటే చాలా సీరియస్ పర్సన్ అండ్ చాలా డామినేషన్ పర్సన్, సో అదంతా ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ మాత్రం మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు, కానీ స్పేస్ కావాలి. ఈ పర్సన్ విషయంలో తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈ పర్సన్ మూర్ఖత్వం తను భరించలేకపోతున్నారు కాబట్టి మీ లైఫ్లో రావాలి, అన్ఎక్స్పెక్టెడ్గా రావాలి అనుకుంటున్నారు. అండ్ థర్డ్ పర్సన్ మీద ఈ పర్సన్ పాస్ట్ వచ్చేసరికి అన్కండిషనల్ లవ్ కూడా చూపించి ఉంటారనమాట. ఎప్పుడు ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండడము, వారిని ఒక మంచి మహారాణిని, మహారాజుని చూసినట్టుగా చూసి ఉంటారనమాట. ఓకే, కానీ ఇప్పుడు వారిద్దరికి పడడం లేదు, మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ థర్డ్ పర్సన్ గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసి ఉన్నారనమాట. ఓకే, ఆ రోజు ఈ పర్సన్ గురించి ఇంత హార్ట్ బ్రేక్ చేసి వచ్చాను అండ్ ఇన్ని మాటలు అన్నాను అని కూడా మాటలు ఏదైనా అని ఉండొచ్చు మిమ్మల్ని. సో అదంతా ఈ పర్సన్కి ప్రజెంట్ గుర్తుకొస్తుంది, తను చాలా బాధపడుతున్నారనమాట. తన లైఫ్లో ఉన్నవారు కూడా ఈ పర్సన్ లైఫ్లో ఉన్నవారు చాలా సీరియస్గా ఉంటారండి. తనకి నవ్వుకుంటా మాట్లాడడం కానీ అండ్ హ్యాపీగా పర్సన్తో టైం స్పెండ్ చేయడం ఇదంతా తెలియదు అనమాట. ఎప్పుడు సీరియస్గా ఉండడము, ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ దిగడము, సో ఇదంతా ఉంటుందన్నమాట వారికి. ఓకే, ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూసేస్తాం. ఓకే, అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారు హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకేనా, మేషం, సింహం, ధనుసు రాశి, వృషభం, కన్యా, మకర రాశి అండ్ కర్కాటకం, వృశ్చికం, మీన రాశి అనేది ఎక్కువ ఉందండి ఎనర్జీ. ఓకే, ఒకవేళ మీకు రాసులు అనేది కనెక్ట్ అయితే తీసుకోండి, రాసులు కనెక్ట్ అవ్వలేదు అంటే కూడా మరేం పర్వాలేదు. ఓకేనా, ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు మీరు ఏదో విషయంగా గుడ్ న్యూస్ వినబోతున్నారండి. మీ పర్సన్ వైపు నుంచి కొంతమంది కెరియర్ పర్పస్గా చాలా మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు చాలా పొసెసివ్గా ఉన్నారు, మీరు ఎవరి మీద చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ మిథున రాశి వారు
మీ లైఫ్‌లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు. లేదా మీరన్నా ఎవరి లైఫ్‌లో నుంచి అయినా పారిపోవాలి అనుకోవచ్చనమాట. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు, మీరు ఈరోజు చాలా సీరియస్‌గా ఉంటారు. అండ్ మీ వర్క్‌లో మీరు బిజీ అయిపోతారనమాట. ఈరోజు మీ గురించి మీరు ఆలోచించుకునేంత టైం గూడా మీకుండదనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు, ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉంటారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతా ఉంటారు. అండ్ చాలా బిజీగా గూడా ఉంటారనమాట. ఓకే. అండ్ కన్యా రాశి వారు, మీ ప్రేమంతా మీ పర్సన్‌కి ఇవ్వాలి అనుకున్నారు. కానీ ఈ పర్సన్ రైట్ పర్సన్ కారు అని కూడా మీరు అనుకుంటున్నారనమాట. తన ప్రవర్తన అనేది మీకు నచ్చడం లేదండి. ఓకే. అండ్ తులారాశి వారు, చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ అవుతుంది. మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది మీకు. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు, మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ తులారాశి వారు, ఒక ఎంప్రెస్ సారీ అండి, ఇది ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారండి. మనీ ఫ్లో కూడా చాలా బాగుంది. అండ్ మీ లైఫ్‌లో గ్రోత్, సక్సెస్ అనేది ఉంటుంది. కానీ ఏదో లోన్‌లీగా ఫీల్ అవుతున్నారనమాట. ఏదో దూరం అవుతుంది అన్నట్టుగా మీరు ఎవరో ఒక పర్సన్ విషయంలో కూడా మీరు బాధపడతా ఉండొచ్చు. ఓకే. అండ్ మకర రాశి వారు, మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు, ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి మీరు. అండ్ మీనరాశి వారు, ట్రావెలింగ్ చేస్తారు ఈరోజు మీరు. మీకు ఇష్టం లేని చోటుకి మీరు వెళ్తారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది. వారికి కూడా ఎంతో అంత హెల్ప్ అవుతుంది. కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ అస్సలు మర్చిపోకండి. ఓకేనా. అండ్ ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. బాయ్ బాయ్.